మన ప్రయాసని, మన ఆసక్తిని, మన సిద్ధపాటుని, మన పట్టుదలని, మన మొండితనాన్ని దేవుడు సవాల్ చేస్తాడు, చూస్తాడు. దేవుడు నిజంగా నీకు తోడయుండి నీకు మార్గం సరళపరుస్తాడు అన్నది నిజమే. కానీ ముందైతే కొన్ని ఎదుర్కోవాల్సిందే. ముందు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సిందే, కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే. అవి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన్ని ఒక్కటే అడుగు, నువ్వు నా జీవితము, నా పోరాటము, నా సేవ, నా పరిచర్య నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండగా కనపడుతుందయ్యా. ఈరోజు నా కుటుంబ బాధ్యతలు, నా సమస్యలు, నాకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, నాకున్న వ్యసనాలు, నాకున్న దురలవాట్లు, వాటి నుంచి బయటపడటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుందయ్యా. కానీ ఒక్కటి, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కించగల దమ్మున్న వాడివి నువ్వనే విశ్వాసము నాకుంది. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. అడుగుదాం, మోకాళ్ళేసి దేవుని అడుగుదామా? యథార్థ హృదయాలు రెండు చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈరోజు నాతో సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం అంటే అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి బిడ్డ. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా కొంచెం సమయం ప్రార్థనలో గడుపుదాం రా తల్లి. నాన్న, నువ్వు పూనుకున్న దేవుని కార్యాలకు కొన్ని ఛాలెంజ్లు ఎదురవుతాయి నాన్న, కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి నాయన, కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి నాన్న. భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు, నిరుత్సాహపడొద్దు. దేవుడు దాచి ఉంచింది శ్రేష్టమైంది నాన్న. దాన్ని అందుకోవాలంటే పోరాటాలతోనే ప్రయాణం ఉంటుంది. యోసేపుకు ఐగుప్తు ప్రధాని పీఠాన్ని దేవుడు సిద్ధపరిచాడు, కానీ అది పెద్ద పోరాటాల మధ్య అందుకోవాల్సి వచ్చింది. ఈరోజు మనకు కూడా సిలువనే ఆయన వాగ్దానం చేశాడు. సిలువ లేకుండా స్వాస్థ్యం లేదు. సిలువ 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 మోయాలి. సిలువ లేకుండా స్వాస్థ్యము లేదు, సిలువ లేకుండా పరలోకము లేదు, సిలువ లేకుండా బహుమానము లేదు. త్యాగము లేకుండా, రిస్క్ లేకుండా, ప్రయాస లేకుండా దేవునిది ఏది కూడా నువ్వు పొందలేవు. గుర్తుపెట్టుకో. సేవలో రిస్కులు ఉంటాయి నాన్న, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, కృంగుబాట్లు ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. ఎదుర్కొని నిలబడాలి. కొన్ని పరిస్థితులు నీకు మొండిగా వెంటాడుతానే ఉంటాయి, అవి మారినట్టుగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఛాలెంజ్ ఇచ్చాడని. ఒక పక్క ఆ సమస్య నిన్ను పీడిస్తా ఉన్నా, వేధిస్తా ఉన్నా, కృంగదీస్తా ఉన్నా, దాన్ని లక్ష్య పెట్టకుండా నువ్వు ఆయన వైపు చూస్తూ, నా తండ్రి, నీ కొండను ఎక్కకుండా నన్ను వెనకలాగేవి ఎన్నో ఉన్నాయి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండగా నాకుంది. దయచేసి నాకు నీ హస్తం తోడుగా ఉంచిన నా కొండ ఎక్కించు. ఏది నీ ముందు సవాల్గా ఉందో, ఏది నీ ముందు ఛాలెంజ్గా ఉందో పెట్టు, దేవుని ముందు పెట్టు. దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ కోసం నా తండ్రి దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. నీ వల్ల కానిది నీ చేతితో, నీ చేయి పట్టుకొని దేవుడు ఒక చేయి ఆయన పట్టుకొని మరో చేత్తో నీ చేత చేపిస్తాడు. అప్పని నీ చేతే చేపిస్తాడు. నిన్ను గెలిపిస్తాడు. అయితే నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు వెతకాలి, ఆయన అడగాలి, ఆయన తలుపు తట్టాలి. అడుగుదాం. హల్లెలూయా. ఎవరు ప్రేయర్ మానొద్దు, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి. నా తండ్రి, నా ముందు పెను సవాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఛాలెంజ్లే ఉన్నాయి. వాటిని నేను రీచ్ అవ్వాలి ప్రభా. నాయన హెల్ప్ చేయండి, నాకు సహాయం చేయ తండ్రి అంటూ అడుగుదాం. తండ్రిని రోజు ఆడుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చెయ్యమన్నాను, కూర్చొని ఆలోచించమల్లా. చేయండి, ప్రేయర్ చేయండి. ఇక నేను ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. గుర్తుపెట్టుకో, నిన్ను అడ్డుకోవడానికి దయ్యాలను కూడా అనుమతిస్తాడు. అయ్యో పక్క పీడిస్తూ ఉంటాయి, నీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు వదిలేశాడని అనుకోవద్దు.
దేవుడు వదిలేశాడని మాత్రం అనుకోవద్దు. కొన్ని దుష్టశక్తులు ఎదురొస్తుంటాయి. ఎదుర్కొని దేవుని హస్తం పట్టుకొని దేవుని చేతితో బలం పొందుకొని వాటిని తుత్తునియలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. నిరాశ, కృంగుబాటు, అలసత్వం వస్తాయి. తెస్తాడు సైతాన్ గడు, తెస్తాడు. ఇక నా వల్ల కాదనిపిస్తాడు, బతకలేననిపిస్తాడు, సస్తే బాగుండనిపిస్తాడు, ప్రాణం పోతే బాగుండు దేవుడా, నేను బ్రతకలేను తండ్రి అనిపిస్తాడు సైతాన్ గడు. వాడు మకరం, వాడు మొసలే. అక్కడ నువ్వెలా స్పందిస్తున్నావో చూస్తాడు, నువ్వెలా స్పందిస్తున్నావో చూస్తాడు. అయినా సరే యేసయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను. ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చినా, ఎన్ని దుష్టశక్తులు నన్ను కృంగదీసినా, నీ పాదాలను పట్టుకొని ఉంటాను. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను. నీ కృప మీద ఆధారపడతాను. నన్ను చెయ్యి విడవద్దయ్యా, నీకు దండం పెడతాను, నన్ను చెయ్యి విడవద్దు అంటూ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా. నీ కొరకేనే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ముందు చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఏ సంఘము నాయకుల్ని పంపదో, ఏ సంఘము సేవకుల్ని సిద్ధపరచదో, ఏ సంఘము అనేక ప్రాంతాలకు పరిచర్యను వ్యాపింపజేయదో, ఏ సంఘము తీతు, తిమోతి, ఎఫప్రోదితు మొదలైన వారిని లేపదో, ఆ సంఘము ఆత్మీయ జడత్వంతో ఉన్న సంఘము, బ్రతికి ఉండి చచ్చిన సంఘము అని ముందు ఆస్వాల్డ్ జే స్మిత్ గారి యొక్క వ్యాఖ్య, ఆ విషయాలు ప్రస్తావించాను. మన వంతుగా మన బాధ్యత ఉంది. మనం ఇంకా అనేక దైవజనులకు సపోర్ట్ చేయాలి. కొంతమందికి చేశాం, స్వయం పోషక సంఘాలుగా అయ్యారు. మరి కొంతమందికి మనం చేయూతనివ్వాలి. అనేక మందిని మనం ఆయా ప్రాంతాలకు సేవకై పంపాలి. మరి సేవకు సిద్ధమై వెళుతున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా బాధ్యతగా స్పందించాలి. ఏదో బ్రతుకు నడుస్తుంది కదా, బ్రతుకుతున్నాం ఈ వంకతో అన్నట్టుగా ఉండకూడదు. ఆత్మల కొరకు బ్రతకాలి. క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధుల డబ్బు మనం స్వతంత్రించుకుంటున్నప్పుడు అందుకు తగిన న్యాయం చేయాలనే బాధ్యతతో వ్యవహరించాలి. సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మా బిడ్డలందరినీ కూడా నీవు దర్శించు నాయన. అందరితో అన్ని విధాలా మాట్లాడావు ప్రభువా. మా బిడ్డలందరికీ బలాభివృద్ధి కలిగించు నాయన్న. నువ్వు మా కోసం అడుగులేస్తావయ్యా. మా చేతులు పట్టుకొని నువ్వే మేము దాటలేని సాగరాన్ని దాటిస్తావు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తావు, చెయ్యలేని బలమైన శూర కార్యాలు నీ చేతితో మమ్మల్ని పట్టుకొని మా చేతనే నువ్వు చేపిస్తావు. నా తండ్రి, నువ్వు శక్తి గలవాడో. నా నమ్మకం నా శక్తి మీద కాదయ్యా, నా నమ్మకం నీ శక్తి మీద, నా నమ్మకం నా జ్ఞానం మీద కాదయ్యా, నా నమ్మకం నీ జ్ఞానం మీద, నా నమ్మకం నా తెలివితేటల మీద కాదయ్యా, నా నమ్మకం నీ తెలివి మీద, నీ వివేచన మీద, నా నమ్మకం నా బలం మీద కాదయ్యా, నా నమ్మకం నీ బలం మీద. నా నమ్మకత్వం మీద కాదయ్యా, నా నమ్మకం నీ నమ్మకత్వం మీద. నా తండ్రి, నా నమ్మకం నా పరిశుద్ధత మీద కాదయ్యా, నా నమ్మకం నీ పరిశుద్ధత మీద, నీ నీతి మీద. నీకు వందనాలు. శత్రువు నాకంటే బలవంతుడు కావచ్చు, కానీ వాడిని పడగొట్టే
బలం నాకు ఇవ్వగలవు, నాలో నువ్వు ఉండగలవు, నాకు జయాన్ని ఇవ్వగలవు. నా మార్గంలో నాకు ఎదురుగా ఉన్న శోధనలో తొలగించి నాకు విజయాన్ని ఇవ్వగలవు. నలువైపుల నుండి నాకు నీ సహాయం పంపగలవు. నమ్ముతున్నాను. ఈ పోరాటం ఆగదు. అడుగు వెనక్కి తిప్పే ప్రసక్తే లేదేసయ్యా. ఏమైనా కానీ అడుగు వెనక్కేసే ప్రసక్తే లేదు. మొదలుపెట్టా, అది తుదముట్ట నెరవేరు వరకు నీవే నాకు కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పైకి లేచి నిలబడ.